ఏమండి ఏమండి రామచంద్ర ఏమండి రామచంద్ర ప్రభు ఏమండి నన్ను అలా పిల్లొద్దు. గోవర్ధన్ ఏమండి హనీ బేబీ పప్పి నోమరికా లైఫ్లో నాకు బాధ్యతలు ఎక్కువ. నేను కూడా పంచుకుంటాను. అది కాదు, నా టైం మొత్తం ఫ్యామిలీకే సరిపోద్ది, నీకేం ఉండదు. నేను కూడా అందులోనే కదా. అయినా మీరు చాలా గ్రేట్ సార్. పేదరికంలో ఉన్నా సరే ప్రేమను మర్చిపోలేదు. ఎవడ్రా పేదరికంలో ఉన్నాడు? ఒక మధ్య తరగతి వాడిని కలిపితే మధ్యాహ్నం కల్లా సీన్ మొత్తం మారిపోద్ది. Look, 1,20,000 స్క్వేర్ ఫీట్ ఆఫీస్. ఇది మన రేంజ్. పులిహోర దద్దోజనం దుంపలు ఆకులు తిని బతికేటోడ్లా కనపడుతున్నానా? ఏదో మేడం చెప్పిందని. మేడము ఎవరో వచ్చారంటగా మేడం మీద. రాత్రి చూశాను, బాగుంది. పొద్దున్న చూస్తే ఇంకా బాగుంది. నేను మీకు ఓకేనా? ఏంటి పడిపోయావా? ఎండ దైవమే, ఎన్నమ్మా పంచేయటంలే మొక్కలు. అమ్మాయమ్మా అమ్మాయి పన్ ఎనకు పోయే ఎండమ్మో దైవమే. కొంచెం స్పీడ్గా నాడు. ఇలా ముగ్గులేస్తున్నాడు సేమ్ వస్తుంది, చెమట్లు ఎక్కాలి. సార్ ఐస్ క్రీమ్. మాకంత దృష్టం ఎక్కడుందిలే అయ్యా. మీరు ఇంకో 400 షాపింగ్ చేస్తే మీకు బకెట్ ఫ్రీగా వస్తుంది. ఎక్కడ పెట్టుకోమంటారు? ఇంటి నిండా బోల్డ్ బకెట్లు ఉన్నాయి. ఈ ఎదో టాటిక్స్ చూపించకండి. ఎందుకురా ఈ వయసులో ఇన్ని బాధ్యతలు నీకు? అన్నేలంటావు, వదినలంటావు. అందరి కోసం బతికే మగాడిని అమ్మాయిలు మెచ్చుకుంటారు, కానీ తన కోసం బతికే మగాడిని కోరుకుంటారు.